అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు పరిగి మున్సిపల్లోని 12వ వార్డు చేతి గుర్తు నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడిన వ్యక్తి గుండెపల్లి రామకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. వాస్తవానికి తను రాజకీయంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ వార్డు కౌన్సిలర్గా గెలుస్తారా గెలవరా, తన నమ్మకం ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అని తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అన్న, ఇప్పుడు మీరు ప్రచారం దేని బేస్ మీద ప్రచారం చేస్తారు ఓటర్ల దగ్గరికి వెళ్ళి? అయితే పరిగి మున్సిపల్ లోపల టీచర్స్ కాలనీ అనేది ఎంతో విద్యావంతులు ఉన్నటువంటి కాలనీ. అయితే గత ప్రభుత్వం నుంచి కూడా ఈ కాలనీ మీద ఒక చిన్న చూపుతోటి మా కాలనీ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారైనాయి. అయితే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పరిగి పట్టణానికి వచ్చినప్పుడు మా కాలనీ దీనావస్థను చూసిన రామ్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే లేకున్నా కూడా తన పలుకుబడి ఉపయోగించుకొని ఏదైతే శాంక్షన్ చేసిన ఫండ్ ఉందో 5 కోట్ల రూపాయలు అక్కడ బస్టాండ్ ముందుకాలం వస్తే పోయే పరిస్థితి లేదు అని చెప్పేస్తే వచ్చిన 5 కోట్ల రూపాయలు కూడా మా కాలనీకే ఇచ్చి ఈరోజు మేము నిలబడ్డ రోడ్డు కూడా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి వేసిన రోడ్లే, ఆయన ఫండ్ ద్వారా వేసిన రోడ్లే, ఇవన్నిటికీ రామ్మోహన్ రెడ్డి సార్ కారణం అనే విషయం కాలనీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. అన్న, మీరు కౌన్సిలర్గా నిలబడారు. టోటల్గా ఎంతమంది ఓటర్స్ ఉన్నారన్న? 1520 వరకు ఓటర్స్ ఉన్నారు. అంటే పోలింగ్ ఎంత అయ్యే అవకాశం ఉండొచ్చు? దాదాపుగా 1250 వరకు అని మేము అనుకుంటా ఉన్నాం. అంటే మీ అంచనా ఎంత అనుకుంటున్నారు? జనరల్గా ఉంటుంది ఒక కాన్సెప్ట్ అనేది. అదే 1200 నుంచి 1250 పోల్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటాను. మీకు వచ్చే అవకాశం ఎంత ఉండవచ్చు? అంటే ఎవరి మనం ఒక బరిలో ఉన్నప్పుడు గెలుస్తామనే ధీమాతోనే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, గెలుస్తామనే చెప్తా ఉన్నాం. మెజార్టీ అనేది ప్రజల తీర్పును బట్టి తెలుస్తారు. అది అన్న, ఇంకొక విషయం ఏంటంటే మీ మీద ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు, ఇతర క్యాండిడేట్ ఎవరైనా పర్లేదు, నీకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తులు, అంటే ఇంతకుముందు వాళ్ళు ఆల్రెడీ అధికారం చేసిన వాళ్ళు, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వాళ్ళతో మీరు పోటీ పడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఎట్లా ఉంది వాళ్ళపైన? అయితే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి దీవెనలు నా పైన ఉన్నాయి. మేము ప్రజల మేలుకోలే వాళ్ళము. సరే, అనుభవం మాకు కొత్త ఉండొచ్చు, కానీ మేము ప్రజలకు సేవ చేయాలనేటప్పుడు మేము ఎప్పుడు ముందే ఉంటాము. రామ్మోహన్ రెడ్డి సార్ యొక్క ఆశీస్సులతో మేము ఎన్నో కార్యక్రమాలు పరిగిలో చేశాము, మన వార్డులో చేశాము. ఎవరికి ఏ సహాయం ఉన్నా కూడా తను ఫోన్ ద్వారా కూడా ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి నేను తప్పకుండా గెలుస్తాననే ధీమా నాకున్నది. ఒకవేళ మీరు గెలిస్తే మీ కాలనీకి అభివృద్ధి ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి, అభివృద్ధి ఇది చేయాలనుకుంటున్నారు, దానిలో ముఖ్యమైనటువంటి ఏంటివి? మీకు ఏమన్నా అంటే ఒక ప్రణాళిక ఉండొచ్చు, కొన్ని హామీలు. అయితే దీని లోపల మనము ఒక మేనిఫెస్టో అని మేము రాశాం. ఎందుకంటే నేను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను, నన్ను గెలిపిస్తే చేస్తానని చెప్పినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, నేను ఒకవేళ ఏమి గెలిచినా గెలవకున్నా రామ్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ళు ఇంకా ఎమ్మెల్యే ఉంటాడు. కాబట్టి ఈ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క లైన్ కూడా నేను కంప్లీట్ చేస్తానే ధీమా నాకున్నది. ఓకే అన్న, మీరు చెప్తే కాదు, ఒకసారి షార్ట్గా చదివితే. తప్పకుండా. ఎందుకంటే జనాల్లో కూడా తెలియాలి కదా. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్యలు రోడ్ల సమస్యలు, అండర్ డ్రైనేజ్ సమస్యలు, సైడ్ డ్రైనేజ్ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ చాలామంది మందుల కాలనీ అని ఉంటుంది. మందుల కాలనీలో కూడా చిన్నపిల్లలు అంగన్వాడీ సెంటర్కు బయటకు వెళ్తూ ఉన్నారు. అది మా దృష్టికి ప్రధానమైన సమస్య వచ్చింది. అంగన్వాడీ సెంటర్ కూడా తప్పకుండా రామ్మోహన్ రెడ్డి సారి ఆశీస్సులతో దీవెనలతో అంగన్వాడీ సెంటర్ను మా కాలనీలో ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా ప్రధానమైన వెంకటేశ్వర కాలనీలో లింక్ రోడ్ల సమస్య ఉంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వేసిన రోడ్లు తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం మా కాలనీని ఎటువంటి రోడ్లు వేయలేదు. ఏదో ఒక రోడ్డు వేసి ఆడ శిలాపలకం వాళ్ళు వేసినారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసినటువంటి ఒక శిలాపలకం కూడా ఉండదు. అంటే మేము అభివృద్ధి చేస్తాం, కానీ మాకు దాన్ని చెప్పుకునే అవసరం లేదు. మాకు అభివృద్ధి ప్రజల మనసులో ఉన్నాము. ప్రజల గుండెల్లో ఉన్న టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ వాళ్ళ గుండెల్లో ఎవరు పనిచేసారు అనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అన్న, మొన్న రామ్మోహన్ రెడ్డి సార్ గారు మీ కాలనీకి వచ్చారు నీకోసం ప్రచారం చేయడానికి. అక్కడ మందుల కాలనీ వాళ్ళు ఒక సమస్య చెప్పారు, అంటే మెయిన్గా ఇందిరమ్మ ఇండ్ల గురించి. దానిపైన మీ అభిప్రాయం అన్న? తప్పకుండా. మనం గతంలో కూడా 12 ఇండ్లు మా వార్డుకు వచ్చిండే. గతంలో 4th వార్డు ఉండే, ఇప్పుడు 12వ వార్డు అయింది. 12 ఇండ్లు వస్తే కూడా అప్పుడు ఏదైతే మందుల గల్లి ఉందో అది 13వ వార్డులో ఉండే, కాబట్టి మనం ఇవ్వలేకపోయాం. మన వార్డుకు సంబంధించినది న్యామత్ నగర్ ప్లస్ టీచర్స్ కాలనీ కలిపి మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ లిస్ట్లో వాళ్ళకి ప్రాధాన్యత తీసుకొని తప్పకుండా ఇల్లు మంజూరు చేసే బాధ్యత నాది.
అంటే ఇంకా డిఫరెంట్గా ఏమన్నా లైబ్రరీలు ఇట్లా విద్య పైన ఏమన్నా ఆలోచన ఉందా మీకు? అయితే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యావంతులే, అందరి దగ్గర ఉన్నాయి. అవసరమైతే కూడా అందరు కాలనీ వాళ్ళు తప్పకుండా మాకు గ్రంథాలయం కావాలంటే కూడా అది ఏర్పాటు చేసే బాధ్యత కూడా నాది. అంటే మహిళల పైన ప్రత్యేకమైన దృష్టి ఏమైనా వారి అభివృద్ధి కోసం మీరు ఏమన్నా ఆలోచన చేస్తారా? మహిళా సాధికారత అనేది ఇప్పుడు సమాజం లోపల 50% వాళ్ళకు అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నది. వాళ్ళకు రిజర్వేషన్లో కానీ అన్ని రకాలుగా కూడా 50% ఏదైతే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో అదేవిధంగా మా కాలనీలో కూడా వాళ్ళు ఏమి సమస్యలున్నా ఎటువంటి కోరికలున్నా వాళ్ళకు ఓపెన్ జిమ్లు అంటే లేడీస్ కూడా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే జిమ్లకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు మన కాలనీ లోపలే పార్కు స్థలం ఉంది, దాన్ని అభివృద్ధి చేసి జిమ్ను ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా వ్యాయామ పరంగా కూడా ఉపయోగపడుతున్నా అనే విషయాన్ని సార్ దృష్టి తీసుకెళ్ళాను. సార్ కూడా శాంక్షన్ చేశాడు. ఎలక్షన్ తర్వాత ఆ ప్రారంభం కూడా జరుగుతాం. అంటే ఇంకా సీసీ రోడ్లు ఏమైనా మీ దిక్కు అవసరం ఉన్నాయా? చాలా సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి. అక్కడ వెంకటేశ్వర కాలనీ లోపల చాలా రోడ్ల సమస్య ఉన్నది. మొన్న రామ్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని ప్రతి ఇంటి తలుపు తట్టి మేము చూపించడం, సార్ మాకు చాలా సమస్యలు ఉన్నాయంటే తప్పకుండా మా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం రోడ్లు చేసే బాధ్యత తను తీసుకొని మాకు చేపిస్తారన్న విషయం కూడా తెలియడం. చివరిగా అంశమన్నా, మీరు గెలిస్తే ప్రజలతోటి ఎట్లా ఉంటారు? నేను గెలిచినా గెలవకున్న ప్రజలతోనే మమకమై ఉంటాము. తప్పకుండా గెలుస్తామనే మా ధీమా ఉన్నది. మేము ప్రజలతోనే ఉంటాం. ప్రజల సమస్యలే మా ఎజెండా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్.